నెల్లూరు నగరంలోని స్థానిక నవాబ్పేట నందు మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన పునర్నిర్మాణం స్థాపతి కర్రి శ్రీనివాసులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఆర్యవైశ్య ప్రముఖుల చేత పూజాది కార్యక్రమాలు నుడా చైర్మన్ ముక్కల ద్వారకానాథ్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా నగరానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు విశేష సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు। ఈ సందర్భంగా ద్వారకానాథ్ మాట్లాడుతూ దేవస్థాన నిర్మాణం కోసం సహాయ సహకారాలు అందించవలసిందిగా పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు। నెల్లూరు నగరంలో వెలిసినటువంటి మహాలక్ష్మ దేవస్థానానికి సంబంధించి దాదాపుగా 140 సంవత్సరాల పైన చరిత్ర కలిగినటువంటి ఆలయం ఈ నవాబుపేట ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ తల్లి అనుగ్రహం ఇచ్చే కార్యక్రమం మా అందరి ఎలవేల్పు వాసవి మాత అయినప్పటికీ ఆమె ఆశీస్సులతోటి మహాలక్ష్మ దేవస్థానానికి సంబంధించి ఏ శుభకార్యాలు జరిగినా ముందుగా మహాలక్ష్మ గుడికి వచ్చి అనాదిగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సాంగ్యాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకునే కార్యక్రమం అనాదిగా జరుగుతూ ఉంది। అందులో భాగంగానే నూతన కమిటీగా ఒక ఉత్సాహమైనటువంటి యువత ఏదైతే సుదర్శన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆలయంలోకి వచ్చిన తర్వాత ఆలయ పునర్నిర్మాణం చేస్తామని ఒక తలంపు తలచడం, ఆ వాసవి మాత ఆశీస్సులు మహాలక్ష్మ అమ్మవారి అనుగ్రహంతో భక్తుల సహాయ సహకారాలతోటి ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మాణం చేసుకునే క్రమంలో రాజమండ్రికి సంబంధించి కర్రి శ్రీనివాసులు గారు స్థపతిగా ఆయన ఆధ్వర్యంలో కమిటీ నిర్వహణలో ఒక అద్భుతమైనటువంటి ఆలయానికి ఈరోజు ఆ తల్లి అనుగ్రహంతో శంకుస్థాపన మహోత్సవాన్ని చేసుకోవడం, ఆ శంకుస్థాపన మహోత్సవానికి సంబంధించి ఈరోజు వందలాదిగా ఈ ఆలయానికి సంబంధించి ఉభయకర్తలు కానివ్వండి, అదేవిధంగా ఆలయానికి సంబంధించి ఎవరైతే డోనర్స్గా భక్తులుగా వీళ్ళందరూ వస్తారో వాళ్ళందరి అమృత హస్తాలతోటి ఆ యొక్క శంకుస్థాపన మహోత్సవాన్ని దిగ్విజయంగా ఆ తల్లి అనుగ్రహంతో చేసుకున్నాం। ఖచ్చితంగా 2 సంవత్సరాల లోపు ఈ ఆలయాన్ని ఏ విధంగా అయితే ఆ తల్లి నిర్మాణం చేసుకోవాలనిపించిందో ఆ యొక్క నిర్మాణాన్ని కర్రి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైనటువంటి ఆలయంలాగా మలచి మళ్ళీ ఆ తల్లిని ఆ యొక్క ఆలయంలో కూర్చునే వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరామంగా ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఆ తల్లి అనుగ్రహంతో భక్తుల సహాయ సహకారాలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిచే విధంగా ఆ తల్లి ఆశీస్సులతోటి ముందుకు నడుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా ఆ తల్లి దీవెనలు ఆశీస్సులు అన్నీ లభించాలని, అదేవిధంగా ఈ నిర్మాణానికి సంబంధించి ఎవరైతే భక్తులుగా ఎవరైతే ఆ తల్లికి ఏదైనా సమర్పించాలన్నప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో కూడా సమర్పించి ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి జరుగుతున్నటువంటి నిర్మాణానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటాం।